పట్టిన దుర్మార్గం వల్ల రెండో పంట వచ్చేటప్పటికి మనకు సఫిషియెంట్ రేంజ్ లేకపోయినా, మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోయినా జూరాల నీటిలో కొరత ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, యాసంగిలో కిందికి పోయే వరకు 20వ డిస్ట్రిబ్యూటర్ దాటంగానే, పెబ్బేరు కాడు ఉంటుంది 20వ డిస్ట్రిబ్యూటర్, 40 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి ఒక ఎడమకాల కిందనే. అంటే పెబ్బేరు వరకు సగం ఆయకట్టే జూరాల లెఫ్ట్ కెనాల్ కింద, మిగతా సగం అంతా పెబ్బేరు దాటినాక ఉంది. ఏమైతుంది, నీళ్ళు అందక రైతులు, ఇక్కడ రైతులు అక్కడ రైతులు, కాలువల దగ్గర ఒకటే పంచాయతీలు పీకులాటలు, వీళ్ళు తెరిస్తే వాళ్ళు బంద్ చేయ, వాళ్ళు తెరిస్తే వీళ్ళు బంద్ చేయ. ఈ బాధలు భరించలేక ఇంజనీర్లతో సంప్రదిస్తే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఈ రోజు కాదు, ఇంకా 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా ఏ నాటికైనా ఈ సమస్య ఉంటుంది. కారణం జూరాల చిన్నగా ఉంది కాబట్టి జూరాల కింద పూర్తి ఆయకట్టు చివరి ఆయకట్టుకు నీళ్లు పోవాలంటే వేరే మార్గమే లేదు సార్. ఇక గోపాల్ దిన్నే రిజర్వాయర్ అయితే ఆన్లైన్ రిజర్వాయర్ ఉందో ఎడమకాలువ కింద పెబ్బేరు దాటినాక, ఈ గోపాల్ దిన్నే రిజర్వాయర్ కానుంచి ముందుకు నీళ్లు లేవు. ఇంకా ఎప్పుడో దయాదాక్షిణ్యాలకు దీన్ని వదలాల్సిందే. మిరపచేనులో శనగలో ఇంకేదో ఎండిపోతుందంటే ఆఖరికి ఒక తడి ఇట్లా గొంతు తడిచినట్టు దడపాల్సిందే తప్ప నీళ్లు లేవు సార్. మరి ఏం చేయాలంటేనంటే, పైన కేఎల్ఐ అయితే ఉందో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలంలోకి వెళ్ళి ఏవైతే తీస్తున్నామో నీళ్లు మనం కేఎల్ఐకి వెళ్ళి, ఈ కేఎల్ఐ పోయిన సంవత్సరం 220 రోజులు నడిచింది పంపులు. కొంతమంది పుణ్యాత్ములకు గొప్ప గొప్ప మేధావులకు సలహా ఇస్తున్నా, శ్రీశైలంలో పెట్టినాము కాబట్టే కేఎల్ఐ అనేటువంటి దాన్ని ఆనాడు మన ఇంజనీర్లు దివంగత రంగారెడ్డి ప్రతిపాదించింది. అది పాలకుల దురదృష్టి కాదు, అది తెలంగాణ తీపి కడుపులో ఉండేటువంటి ఇంజనీర్లు వాళ్ళు తపన పడి దాని లెవెల్ అక్కడ ఫిక్స్ చేసిండ్రు. కేఎల్ఐలో డెడ్ స్టోరేజ్ దగ్గర ఫిక్స్ చేసిండ్రు 802లో. కాబట్టి శ్రీశైలంలో బురద నీళ్లు తేలేదాకా కూడా నీళ్లను కొట్టుకునేటువంటి వెసులుబాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులకు ఉంటుంది. అందుకోసమే సంవత్సరంలో తక్కువ 200-220 రోజులు కల్వకుర్తి పంపులు నడుస్తాయి. ఈ నడిచిన కారణంగా ఏమవుతుంది, వానకాలం యాసంగికి ఇబ్బంది లేకుండా అక్కడ మనం నీళ్లు తెచ్చుకుంటాం. ఆ వెసులుబాటు ఉండబట్టి ఏమవుతుందంటే, సంవత్సరం పొడవునా మీకు నీళ్లు పారేటువంటి ఏరియా ఎక్కడుంటే అక్కడ పారవాటకం నీళ్లు ఉంటాయి, రీజనరేటెడ్ వాటర్స్ అంటే ఎక్కిపారే నీళ్లు ఉంటాయి. ఆ ఎక్కిపారే నీళ్లతోనే వాగులు వంకలన్నీ మళ్ళీ బారుతూనే ఉంటాయి కిందికి. సో అట్లా బారేటువంటి ఒకనొక వాగు సింగోటం చెరువులోకి వెళ్ళి కిందికి డౌన్ స్ట్రీమ్ పోయి మళ్ళా కృష్ణాలనే కలుస్తుంది. దానికే మేము ఏం చెప్పినామంటే, ఆ పారవాటకం నీళ్లు కొత్తగా ఎక్కడి నుంచి తోడే నీళ్లు అవసరం లేదు. జస్ట్ సింగోటంకి వెళ్ళి గోపాల్ తినేదాకా ఒక కెనాల్ తోగి ఇడిచి పెడితే చాలు. ఈ రీజనరేటెడ్ వాటర్స్తోనే ఈ గోపాల్ తినే సంవత్సరం పొడవునా కూడా ఫుల్ ఉంటుంది. తద్వారా గోపాల్ దిన్నే నుంచి ముందుకు ఉండేటువంటి 16-17 డిస్ట్రిబ్యూటర్ల మొత్తానికి కూడా సఫిషియెంట్ గా నీళ్లు ఉంటాయి అని మేము కేసీఆర్ గారిని ఒప్పించి, ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఎన్నికల కంటే చాలా ముందు దాదాపు సంవత్సరం ముందు 150 కోట్లతోన సింగోటం గోపాల్ దిన్నే లింక్ కెనాల్ను, ఏది జూరాల కెనాల్ నీళ్లు తక్కువ అవుతున్నాయనే సింగోటం గోపాల్ దిన్నే రిజర్వాయర్ లింక్ కెనాల్ను మంజూరు చేపించినాం. హర్షవర్ధన్ రెడ్డి నాయంబడి పడితే నేను హర్ష ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి చేయించినాం. టెండర్ అయింది, పనులు ప్రారంభమైనాయి. ఆ పనులు చేసేటువంటి ఘనత వహించినటువంటి గుత్తేదారు కూడా ఎవరు, ఇప్పుడు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకే వచ్చింది. అది ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ, అంతకంటే ముందు ఏడాది ముందు మొదలు పెట్టిండు. ఎప్పుడో అయిపోవాలి ఈ పాటికి, తీస్తలేరు. ఈ జూపల్లికి ఆ సోయి ఉండదు, అడిగి ఆ దమ్మున కంప్లీట్ చేస్తానంటే ఈ జూరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇటు జూరాలకు ఆ ప్రాంతం నుంచి ఉండే మిగతా రైతులకు మేలవుతుంది, అక్కడి రైతులకు మీద తొందరగా కంప్లీట్ చేసి నిలుద్దాం అనేది ఉండదు. ఉండకపోగా అప్పుడు శాంక్షన్ మీద తెస్తే ఆయన ఇలా మాట్లాడి ఇగిలించుకుంటా, కేసీఆర్ది దద్దమ్మ ప్రభుత్వం అంట, రేవంత్ రెడ్డి దమ్మున్న ప్రభుత్వం అంట. వారే వా క్యా తారీఫ్ కర్నే వాళ్ళ చేలా మిల్గా ఆయనకు గిది కథ. అందుకే ఎప్పుడైతే జూరాల తన సొంత ఆయకట్టుకు కూడా రెండో పంటకు నీళ్లు ఇవ్వలేని స్థితి ఉందని ప్రభుత్వమే ఇలా సిగ్గు లేకుండా ప్రకటన చేస్తుందో క్రాప్ హాలిడే పేరుమిట, అటువంటి జూరాల మీద పాలమూరు రంగారెడ్డి పెట్టేది ఉండేటువంటి వాదన ఎంత అర్ధరహితమైంది, ఆలోచనారహితమైంది, ఎంత మూర్ఖమైంది అనేటువంటిది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. అటువంటి వాదన వస్తే తిప్పికొట్టాలి ఎక్కడికక్కడ. నిండుకుండలాగా నీళ్లున్న శ్రీశైలంకి వెళ్ళి ఎత్తిపోస్తావా, నీళ్లు గతిలేని జూరాల్లో ఎత్తిపోస్తావా, బుద్ధుందా కొద్దిగా అని మాట్లాడాలి మనం. పైగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక, అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాక
మరో అంశం, కేసీఆర్ ఉన్నప్పుడే 512 అవతలికి 299 టీఎంసీలు తెలంగాణగానే ఒప్పుకున్నాడని బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. బుద్ధి లేని మాటలే నేను అంటున్నాయి మాట. ఎందుకంటే అవగాహనతో మాట్లాడితే, ఆధారాలతో మాట్లాడితే, మాటకు మాట తర్కంగా తార్కికతతోన జవాబు చెప్పొచ్చు. అప్పుడు ప్రజలు విచక్షణ ప్రజలు ఆలోచించుకుంటారు, ఎవరు చెప్పే దాంట్లో కరెక్ట్ ఉంది, ఎవరు చెప్పే దాంట్లో తప్పు ఉందని. పూర్తి ఆధారరహితంగా, పైగా ఆధారాలకు భిన్నంగా విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళని ఏమనాలి? నీటి కేటాయింపులు, గతంలో కృష్ణానది నీటిని పంచినటువంటి ట్రిబ్యునల్ పేరు బచావో ట్రిబ్యునల్, మనందరికీ తెలుసు. అది 74 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బచావత్ గారు వారి కమిటీ మొత్తం పర్యటన చేసి ఇచ్చినటువంటి తీర్పు. అది మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం కోసము కొత్త ట్రిబ్యునల్ మళ్ళీ వేసుకోవడం జరిగింది, నీటి యొక్క పునఃపంపిణీ కోసం. ఎందుకంటే దానికి కాలగడువు పెట్టినారు. ఆ కాలగడువు ముగిసిన వెంటనే రెండో ట్రిబ్యునల్ వేసుకోవాలన్నారు. వర్షపాతంలో, వాతావరణంలో, ఆ రాష్ట్రాల్లో కట్టినా కట్టబోయినా కట్టక మిగిలిపోయినా ఈ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను అంచనా వేసుకొని రివ్యూ చేసుకొని డెవలప్ అయిన ఆయకట్టు, డెవలప్ కాని ఆయకట్టు, ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి అభివృద్ధి, సాగునీటి అభివృద్ధి, వీటన్నింటిని లెక్కలేసుకొని మళ్ళీ సెకండ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసేది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మన ఉద్యమం నడిచే టైం నుంచి ఉంది. అది తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో మనం ఆ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఆంధ్ర రెండు ఏర్పడిన తర్వాత తెలంగాణగా మనం ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వాడుకోవాలి. ఫైనల్ గా నీకెంత నాకెంత నీళ్లు అనేది తేలాలి. ఆ తేలే వరకు టెంపరరీ అరేంజ్మెంట్ కింద, మనం కోరింది కాదు, మనం ఒప్పుకున్నది కాదు, టెంపరరీ అరేంజ్మెంట్ కింద కేంద్రం సూచించినటువంటిది ఏంటి అంటే, అయ్యా ఇది వరకు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ వాటికి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించినటువంటి నీళ్లను కానీ ఈ లెక్క తీద్దాం. ఈ లెక్క ప్రకారంగా మీరు ఒక ఏడాది వరకు ఇది టెంపరరీ అడ్హాక్ అరేంజ్మెంట్ అని చెప్పారు. అడ్హాక్ అరేంజ్మెంట్, తాత్కాలిక ఉడంబడిక. ఇది దీని ప్రకారంగా వాడుకోండి. ఆ తర్వాత ఎవ్రీ వాటర్ ఇయర్కి మీరు రెండు రాష్ట్రాలు ప్లస్ అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు కలిసి కూర్చొని మీరు ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకోండి దాన్ని పద్ధతి ప్రకారంగా అని చెప్పినారు. ఎప్పటివరకు? ఇది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు, మీకింత మాకింత అని తేల్చే వరకు. ఇది యథార్థం. దీనికి భిన్నంగా కేసీఆర్ 299 కొప్పుకుంటూ, కేసీఆర్ 299 కొప్పుకుంటూ అని చెప్పి జూటా మాటలు మాట్లాడతారు. మాట్లాడానికి సిగ్గానే అనిపించాలి. ఇది మీకు ఇస్తాను, ఇప్పుడు మీరు జూమ్ చేసి కూడా చూపించండి. ఈరోజు ఇది 18 మరియు 19 2 రోజులు వరుసగా జరిగినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి అంటాం. కృష్ణా నీళ్ల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రెండు రాష్ట్రాలు నీళ్లు వాడుకోవడానికి ఏర్పాటైనటువంటి ఒక బోర్డు ఇది. ఈ బోర్డు యొక్క మీటింగ్ రెండు రోజులు జరిగింది. ఎప్పుడు? 15th జూన్లో. మనకు రాష్ట్రం వచ్చింది ఎప్పుడు? 2nd జూన్ 2014. రాష్ట్రం వచ్చిన ఏడాదికి జరిగినటువంటి సమావేశంలో, ఈ సమావేశంలో నిర్ణయించినటువంటిది ఏంటంటే, బ్రీఫ్ రికార్డ్ ఆఫ్ ది డిస్కషన్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ 18th and 19th June 2015 టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. దీంట్లో పారా నంబర్ 3 మీకు మొత్తం ఇస్తా, మొత్తం ఇస్తా. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది, దీని కొనసాగింపులో చెప్తా. పారా నంబర్ 3లో చాలా క్లియర్గా చెప్పినారు. ఎవరు ఒప్పుకునేది కాదు ఇది. 299, 512 అనేటువంటి దానికి ఏంటి ఈ దామాషకి ఏంటి, ఎవరు ఒప్పుకున్నది కాదు ఇది. అంతకు ముందున్న సర్కారు ఆయా ప్రాజెక్టులకు కేటాయించింది. ఆ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో వచ్చే దానికి ఇంత అవుతుంది, ఈ ప్రాంతంలో వచ్చేదానికి ఇంత అవుతుంది కెపాసిటీ. ఆ కెపాసిటీ బట్టి మీరు టెంపరీగా అరేంజ్ చేసుకోండి అని చెప్పినారు. ఇది ఒప్పుకోవడం కాదు ఇది. దీనికి ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 అవార్డ్ అంటే బచావో ట్రిబ్యునల్, 1 అవార్డ్ అంటే బచావో ట్రిబ్యునల్. ది erstwhile state of Andhra Pradesh has been allocated 811 TMC. కృష్ణా బచావో ట్రిబ్యునల్ 811 TMCలు యూటిలైజేషన్ కోసం ఇచ్చింది. ఇక్కడ ప్రాజెక్ట్స్ కోసము ఎన్ బ్లాక్ గా ఇచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూకుమ్మడిగా ఇచ్చింది.
However, as per the arrangement, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana.